విశాఖ జగదాంబ సెంటర్లో ఆర్టీసీ బస్సు కారుని ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదం ఇద్దరు డ్రైవర్ల మధ్య వాదనతోటి మొదలైంది. వాస్తవానికి ఇది పెద్ద ప్రమాదం కాదు. కాకపోయినప్పుడు కూడా కావాలనే డ్రైవరు ఈ కారుని ఢీకొట్టి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆర్టీసీ డ్రైవరు ఒక అక్కడ జగదాంబ సెంటర్ ముందు ప్రాంతం నుంచి కూడా ఇద్దరికి ఒక వాదన అయితే జరిగింది. ఇద్దరు డ్రైవర్ల మధ్య వాదన జరిగింది. వాదన జరిగిన తర్వాత ఎవరి వాహనాన్ని వాళ్ళు అయితే కూర్చోవడం జరిగింది. కారులో కూర్చున్న తర్వాత బస్సు డ్రైవర్ బస్సులో కూర్చున్న తర్వాత ఈ కారుని తోసుకుంటూ కారు డ్రైవింగ్ చేసుకుంటూ అలా చాలా దూరం పాటు రావడం జరిగింది. ఈ ప్రమాదంలో ఏంటంటే ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ఎటువంటి ప్రమాదం జరగకపోయినప్పుడు కూడా ఆ బస్సులోని ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళంతా కూడా బస్సులో ఉన్నారు. దీంతో ఏంటంటే భయభ్రాంతులకు గురయ్యారు, గగ్గోలు పెట్టారు. చుట్టూ ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వాస్తవానికి ఆర్టీసీ బస్సు డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి అసలు ఆర్టీసీ డ్రైవరా కాదా వేరే వ్యక్తి అనేది తేలాల్సి ఉన్నది. డిస్కషన్ చేస్తే కారు ఎక్కేలోపు బస్ డ్రైవర్ ఏమో కారుని గుద్దుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడ ఆపలేదు, అక్కడ బ్రేక్లు ఫెయిల్ ఏమో అనుకున్నాం మేము ముందు, కానీ డైరెక్ట్గా బస్సు కిందకి వెళ్ళిపోయింది. ఇంకెవరైనా గుద్దేస్తాడేమో అనుకున్నాం, కానీ ఆపలేదు బస్సు. లోపల అయితే స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అందరూ ఉన్నారు, అరుపులు గోల. సడన్గా చూస్తే ఇంకా బస్సు ఏమో కారుని గుద్దుకెళ్ళిపోయాడు. అందరం బయటకు వచ్చాం సౌండ్ రాగా. వీడియోలో ఇందాక చూసాను అంటే స్వల్ప గాయాలతో ఉన్నట్టుగా బాగా నలిగినట్టు. కారులో ముగ్గురు ఉండిపోయారండి ఆల్రెడీ. అది ఇప్పుడు బస్సు గుద్దిన వెంటనే కారు టర్న్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది. వెంటనే వాళ్ళు దిగిపోయారు, బస్సు మాత్రం వెళ్ళిపోయారు. ముగ్గురు ఉన్నారు, చిన్న చిన్న రఫ్ అయ్యి, మరీ పెద్ద ఇది అవ్వలేదు. కానీ అటు లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి సరిపోయింది. రైట్ సైడ్ అయితే మొత్తం గుద్దుకుని వెళ్ళిపోతారు. వెహికల్ ఫెయిల్ అవ్వడం లేకపోతే ఏమన్నా డ్రైవింగ్ రాకపోవడం అన్నా అదే బ్రేకులు ఫెయిల్ అనుకున్నాం మేము కూడా. ఫస్ట్ బ్రేకులు ఫెయిల్ కాదు, డైరెక్ట్ గా బస్సు బ్రేకులు ఫెయిల్ అయితే మ్యాక్సిమం ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు బ్రేకులు ఫెయిల్ అయితే అక్కడ ఎక్కడైనా గుద్దేస్తారు కదా, ఎవరైనా గుద్దుతారు, లేకపోతే వెహికల్ లేని గుద్దాలి కదా, ఎక్కడ గుద్దలేదు. డ్రైవరే కాకపోవచ్చు ఏం తెలియదండి. వ్యక్తి ఎవరో డిస్కషన్ చేసుకున్నారు, బస్సు డ్రైవర్ సీట్ లో ఉన్నాయన కార్ డ్రైవర్ ఇద్దరు డిస్కషన్ చేసుకున్నారు. ప్రమాదం ముందా? అవునండి, ముందు. తర్వాత గుద్దుకొని వెళ్ళిపోయాడు. కారు డ్రైవరు దిగిన వెంటనే బస్ డ్రైవర్ తో డిస్కషన్ చేశాడు. మరి ఏమైంది తెలియదు, ఈ కార్ డ్రైవర్ ఎక్కేలోపు గుద్దుకొని వెళ్ళిపోయాడు. ఎవరికి ఏం కాలేదు, చిన్న చిన్న గాయాలు. ఎవరికి ఏం కాలేదు, కానీ గుద్దినప్పుడు మాత్రం కారులో ముగ్గురు ఉన్నారు, 3 persons. జగదాంబాలంటే సెంట్రల్ లోని ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు భయం ఉంటది, చుట్టూ అంతా కూడా ఒక భయానక వాతావరణం ఉంటది, ఫుల్ రద్దీ ఉంటది. ఏమనిపిస్తుంది? మొత్తం భయంకరంగా కనిపించింది సార్. ఏంటి ఒక బస్ డ్రైవర్ కారుని గుద్దుకొని వెళ్ళిపోవడం ఏంటమ్మా. ఇప్పుడు తెలిసింది ఏమంటే మన వాళ్ళు చెప్తుంది బస్ డ్రైవర్ కాదంట, మనకు తెలియదు అది. మరి ఎంతవరకు ఇది ఒక బస్ డ్రైవర్ లేకుండా బస్సు వెళ్ళిపోయిందంటే చూడండి ఎంత దూరం. అందువలన చూడవచ్చు ఆర్టీసీ బస్సు అద్దాలు పగిలిపోయి ఉన్నాయి పూర్తిగా. ఆర్టీసీ బస్సులో విద్యార్థులు ఉన్నారు. చోడవరం వెళ్లే బస్సుగా మనకి ప్రధానంగా తెలుస్తుంది. అసలు ఆ బస్సు ఇటువైపు ఎందుకు వచ్చింది, అసలు ఈ రూట్ ఎందుకు ఎంచుకున్నది అర్థం కాని పరిస్థితి. రైల్వే స్టేషన్కి వెళ్లాల్సి ఉన్నది ఆ బస్సు వాస్తవానికి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందంటే పోలీసులు తేల్చాల్సి ఉన్నది. ప్రధానంగా ఈ ప్రమాదంలో ఏంటంటే ఎటువంటి పెద్ద గాయాలు జరగపోయినప్పుడు కూడా, ప్రాణ నష్టం జరగపోయినప్పుడు కూడా జగదాంబ లాంటి సెంటర్లో జరిగినటువంటి ఈ ప్రమాదం భయానక వాతావరణం సృష్టించిందని చెప్పాలి. పోలీసులు అప్రమత్తమై వెంటనే ఎవరైతే డ్రైవర్ ఉన్నారో హాస్పిటల్కి తరలించడం అయితే జరిగింది. అతను ఒకవేళ మద్యం మత్తులో ఉన్నాడా లేకపోతే అసలు ఆర్టీసీ డ్రైవరా కాదని కూడా తేలాల్సి ఉన్నది, పోలీసులు తేల్చాల్సి ఉన్నది. కెమెరామెన్ కృష్ణతో శ్రీధర్, GT India న్యూస్, విశాఖపట్నం.